మాజీ ప్రభుత్వ సలహాదారు కూడా ఈ డిబేట్లో పాల్గొంటున్నారు. సార్ నమస్తే అండి. సార్, అయితే ఈసారి ఎన్నికల ఫలితాలు అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు. అయితే మీ పరంగా ఎవరు గెలుస్తారంటారు, ఎవరు ముందంజలో ఉన్నారంటారు, అలాగే ఎవరి వాళ్ళ విజయ కేతనం ఎగరబోస్తున్నారంటారు? ఎస్ కోటేశ్వర గారు చెప్పండి సార్. కోటేశ్వర గారు, క్షణక్షణం ఫలితాలు మారుతూ వస్తున్నాయంటే ప్రజలైతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కాన్స్టెంట్గా ఏ పార్టీ చూసినా కాస్త అటు ఇటు మారుతూ ఉన్నాయి నెంబర్లు. దీన్ని బట్టి మీరు ఏమంటారు సార్? ప్రస్తుతం వచ్చేటువంటి కౌంటింగ్ వివరాలన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటివి కనుక వాటి ప్రాతిపదికగా మిగిలినటువంటి కౌంటింగ్ కూడా అలాగే ఉంటుంది అనేటువంటి నిర్ధారణకి మనం రానవసరం లేదు. అరౌండ్ 11 o'clockకి ట్రెండ్స్ అనేటువంటివి సెట్ అవుతాయి. ఆ సెట్ అయినప్పుడు దానికి అనుగుణంగా ±5% లేదా 1% అన్నట్టుగా ఫలితాలు ఉంటాయి తప్ప ఇప్పటికిప్పుడు పోస్టల్ బ్యాలెట్ని చూసి మనం ఎలాంటి నిర్ధారణకు రావాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం. ఈ ఎగ్జిట్ పోల్స్ లేదా అంతకుముందు ప్రీ పోల్ సర్వేలు, ఇప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ సర్వేలు వివరాలు వెలువడక ముందే నా అభిప్రాయం ఏంటంటే బెంగాల్లో మొదటి నుంచి హోరాహోరీ సాగుతూ ఉంది, అక్కడ పోటీ సాగింది అనేటువంటిది నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అందుకని ఈ ట్రెండ్స్ అనేటువంటివి మనకి ఇంకొక గంటన్నర గరిష్టంగా అయితే 11 o'clockకి ఒక స్టెబిలిటీ అనేటువంటిది ఒక ట్రెండ్ వస్తుంది. పొటాపొటీగా ఉంటే ఎక్కడైనా 1, 6, 2 లేదా 10 సీట్లలో కనుక తేడా వస్తే అధికార మార్పిడి అటు ఇటు కూడా కావచ్చు. అందుకని ఖచ్చితంగా కేరళలో పోటాపోటీగా ఉంది, బెంగాల్లో పోటాపోటీగా ఉంది, అదేవిధంగా పాండిచ్చేరిలో కూడా పోటాపోటీగా ఉంది. తమిళనాడులో మాత్రం డిఎంకేకి మొదటి నుంచి ఎడ్జ్ ఉంటుంది అని మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు కూడా నా అభిప్రాయం అయితే అదే సార్. అలాగే మనం చూసుకున్నట్లయితే అంటే 2 రాష్ట్రాల్లో మతం మరియు కులం రాజకీయాలు ఏమైనా బయటికి ఆసక్తిగా కనిపిస్తాయంటారా? అంటే వాటి పాత్ర ఏమైనా ఉంటుందంటారా సార్ ఈసారి ఎలక్షన్స్లో? ముఖ్యంగా ఏమంటారు అంటే రాజకీయంగా కానీ లేదంటే మనం చూసినట్లయితే కుల రాజకీయాల ప్రభావం అసలు ఎంతవరకు ఉంటుందంటారు ఈసారి ఎలక్షన్స్లో? బెంగాల్లో కుల రాజకీయము లేకపోతే కేరళలో కుల రాజకీయము అనేటువంటిది దాన్ని మనం అట్లా చెప్పలేము. అదేవిధంగా తమిళనాడులో కూడా దేశంలో అన్ని చోట్ల కులాలు ఉన్నాయి, కానీ కులాల ప్రాతిపదికన మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఆ కళ్ళద్దాలు పెట్టుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా కులాలు కుంపట్లు ఇలాగే ఉన్నాయనేటువంటి అభిప్రాయంతో మనం ఉండకూడదు. అన్ని రాష్ట్రాల్లో కులాలు ఉన్నాయి, వాటికి ఒక పాత్రని మనం ఏమీ కాదనట్లేదు. కానీ కుల ప్రాతిపదికన జరిగేట్లయితే మరి తమిళనాడులో గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ ప్రధానమైనటువంటి కులాలకు చెందినటువంటి వాళ్ళు కాదు. ఎంజి రామచంద్రన్ ఉంటే అసలు ఆయన తమిళుడే కాదు, మలయాళి. అదేవిధంగా జయలలిత ఆమె పుట్టుకంతా కూడా బెంగళూరు లేకపోతే ఇతరత్ర చూసింది. ఆమె సామాజిక తరగతి కూడా మరి అక్కడ గణనీయమైనటువంటి ఓటర్లు కలిగినటువంటి సామాజిక తరగతి కాదు. కరుణానిధి అలా అనుకునేట్లయితే మరి ఆయన బీసీ, లేదా స్టాలిన్, ఆయన కుమారుడు స్టాలిన్ కూడా బీసీ. అందుకని ఆ విధంగా చూసుకున్నప్పుడు మరి తమిళనాడు రాజకీయాలు వేరు, కేరళ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కులం కంపు రాజకీయాలు వేరు అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కులం ఎక్కడైనా ఉంటుంది, కాకపోతే ప్రధానంగా కొన్ని చోట్ల ఎక్కువగా ముందుకు వస్తుంది, కొన్ని చోట్ల తక్కువగా పనిచేస్తుంది అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. బెంగాల్ పరిస్థితి కూడా అంతే. బెంగాల్లో కూడా అన్ని రకాల కులాలు ఉన్నాయి, అన్ని రకాల మతాలు ఉన్నాయి, కానీ ఆ ప్రాతిపదికన అక్కడ జరుగుతున్నది అనేది నేనైతే అనట్లేదు. సార్, అంటే అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ ఏమైనా ఈ ఎలక్షన్లో ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది అంటారా సార్? ప్రతి ఎలక్షన్లోనూ అభ్యర్థుల ఇమేజ్ కొంత పర్సెంటేజ్ ఉంటుంది, కానీ ప్రధానమైనటువంటిది ఆయా పార్టీల యొక్క భావజాలం లేదా ఆయా పార్టీల యొక్క మేనిఫెస్టోలు అవే ప్రధానంగా ఉంటాయి తప్ప రాజకీయాల్లో ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసినా కానీ అత్యధికమైనటువంటి రాష్ట్రాల్లో డబ్బున్నటువంటి వాళ్ళే ప్రధానంగా వస్తున్నారు. మరి డబ్బున్నటువంటి వాళ్ళందరూ నైతిక విలువలకి లేకపోతే
ప్రజాసేవలో తరించేటువంటి వాళ్ళు కాదు కదా. అందుకని కొంత ప్రభావం ఉంటుంది. అట్ ది సేమ్ టైము దానికంటే పార్టీల మేనిఫెస్టోలు, దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు ఇవే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. సార్ అలాగే అంటే